ఫీఫా ప్రపంచ కప్లో సంచలనాలు ఉత్కంఠభరిత పోరాటాలు కొనసాగుతున్నాయి. మెగా టోర్నీలో టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ అదిరిపోయే శుభారంభాన్ని అందుకుంది. డల్లాస్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4-2 తేడాతోటి క్రొయేషియా పైన అద్భుత విజయం సాధించింది. సరిగ్గా 8 ఏళ్ల క్రితం సెమీఫైనల్లో తమకు ఎదురైన ఓటమికి ఇంగ్లాండ్ కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. కొత్త కోచ్ థామస్ ట్యూచెల్ శిక్షణలో రాటిదేలిన ఇంగ్లాండ్ మ్యాచ్ ఆరంభం నుంచే అటాకింగ్ గేమ్ తోటి క్రొయేషియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంగ్లాండ్ స్టార్ కెప్టెన్ హ్యారీకేన్ డబుల్ గోల్స్తో చెలరేగగా జూడ్ బెలింగహామ్, మార్కస్ రాష్ఫోర్డ్ చెరో గోల్ తోటి ఇంగ్లాండ్కు తిరుగులేని విజయాన్ని అందించారు. క్రొయేషియా తరపున మార్టిన్ బతురీనా, పీటర్ మూసా గోల్స్ చేసినా లాభం లేకపోయింది. ఇక ఈ విజయంతో ఇంగ్లాండ్ గ్రూప్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు ప్రపంచ కప్లో సంచలనాల పర్వం కూడా నమోదైంది. మరో టైటిల్ ఫేవరెట్ పోర్చుగల్కు అణమక డిఆర్ కాంగో దెమ్మ తిరిగే జలకిచ్చింది. గ్రూప్ కేలో జరిగిన ఈ పోరు 1-1 తోటి డ్రాగా ముగిసింది. 52 ఏళ్ల తర్వాత మెగా టోర్నీకి అర్హత సాధించిన ఈ ఆఫ్రికన్ పసికున పోర్చుగల్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డో ఆట సాగకుండా అడ్డుకుంది. కెరీర్లో 6వ ప్రపంచ కప్ ఆడుతున్న 41 ఏళ్ల రొనాల్డో గోల్ ప్రయత్నాలను కాంగో డిఫెండర్లు అడ్డుకోవడంతో పోర్చుగల్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కాంగో ఆటగాడు యువానో విసా హెడర్ గోల్తో తమ దేశ ఫుట్బాల్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. ఇక మిగిలిన మ్యాచ్ల్లో కొలంబియా 3-1 తోటి ఉజ్బెకిస్తాన్ పైన ఘన విజయం సాధించగా పనామా పైన 1-0 తేడాతోటి ఘన విజయం సాధించి ముందంజ వేసింది.